హాయ్ ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న డబ్బును ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల జీతంలాగా కొంత ఆదాయం వస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? మార్కెట్ రిస్క్ లేకుండా మీ డబ్బుకు ప్రభుత్వం భరోసా ఉంటూ నెలకు నిర్ణీత ఆదాయాన్ని ఇచ్చే అద్భుతమైన పథకమే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎంఐఎస్. ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ స్కీమ్ అంటే ఏమిటి? ఎవరు చేరవచ్చు? ఎంత పెట్టుబడి పెడితే నెలకు ఎంత వస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఎంఐఎస్ అంటే ఏమిటి? పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ అనేది ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మీరు ఒకేసారి కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తే దానిపై వచ్చే వడ్డీని ప్రభుత్వం మీకు తిరిగి ప్రతి నెల ఆదాయం రూపంలో ఇస్తుంది. ఇది 5 ఏళ్ళు కాల పరిమితి కలిగిన పథకం. దీనికి అర్హతలు ఎవరు? భారతదేశ పౌరులై ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు. ఒకరి పేరు మీద సింగిల్ అకౌంట్ లేదా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయవచ్చు. చిన్న పిల్లల పేరు మీద కూడా వారి సంరక్షతను ఈ ఖాతాను నిర్వహించవచ్చు. ఎంత పెట్టుబడి పెట్టాలి? ఇప్పుడు చూద్దాం. ఈ పథకంలో కనీస పెట్టుబడి కేవలం ₹1000తో కనీస గరిష్ట పెట్టుబడులను గమనించాలి. సింగిల్ అకౌంట్ ఉన్నవారు గరిష్టంగా 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. జాయింట్ అకౌంట్ గరిష్టంగా 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. దీని వడ్డీ రేట్లు వచ్చేసి ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం సుమారుగా 7.4 వడ్డీ% అందిస్తుంది. ఇది ప్రభుత్వం నిర్ణయించిన సమయాన్ని బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. నెలకు ఎంత వస్తుంది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. మీరు ఎంత పెట్టుబడి పెడితే నెలకు ఎంత వస్తుంది? 2 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు సుమారుగా ₹1233 వస్తుంది. అదే 5 లక్షల పెట్టుబడి పెడితే నెలకు సుమారుగా ₹3000 దగ్గర వస్తుంది. 9 లక్షల పెట్టుబడి పెడితే నెలకు సుమారుగా ₹5500 వస్తుంది. 15 లక్షలు జాయింట్ అకౌంట్ పెడితే నెలకు సుమారు ₹9250 వస్తుంది. అంటే మీరు 15 లక్షలు డిపాజిట్ చేస్తే ఇంటి దగ్గర కూర్చొని నెలకి దాదాపు ₹9000 పైగా ఆదాయాన్ని పొందవచ్చు. మెచ్యూరిటీ ముందస్తు. ఈ పథకం కాల పరిమితి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత మీ అసలు డబ్బు మీకు తిరిగిచ్చేస్తారు. ఒకవేళ అత్యవసర మధ్యలో తీసుకోవాలంటే 1 ఏడాది తర్వాతే తీసుకోవాలి. 1 లేదా 3 సంవత్సరాల మధ్యలో తీస్తే 2% పెనాల్టీ. 3 నుంచి 5 ఏళ్ల మధ్యలో తీస్తే 1% పెనాల్టీ ఉంటుంది. ఇప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్. దీనిపై వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు ఉండదు. మీ ఆదాయాన్ని బట్టి పన్ను వచ్చిస్తుంది. రిటైర్ అయిన వారికి, ఇంట్లో ఉండే గృహిణులకు లేదా సురక్షితమైన నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. మీరు కూడా మీ సమీపంలో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కేవలం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు ఫోటోలతో ఈ ఖాతాలను ఓపెన్ చేయవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఉపయోగమైన పథకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.